వెనిజులా దేశ అధ్యక్షుడు మదురో తన జీవిత సహచరిని అమెరికా ట్రంప్ నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశం అత్యంత క్రూరంగా ప్రజాస్వామ్య రహితంగా ఈరోజు కిడ్నాప్ చేసి చిత్రహింసల పాలు చేసేటువంటి ప్రక్రియకు ఒడిగట్టింది. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రపంచ ఆధిపత్యాన్ని ఈరోజు పెత్తనం చెలాయించాలనేటువంటి సామ్రాజ్యవాద కుతంత్రంలో ఇది ఒక అంతర్భాగంగా ఉంది. గతంలో సద్దాం హుస్సేన్ని ఉరితీసి చంపినట్టుగానే ఈరోజు మదురోను కూడా ఆ రకమైనటువంటి క్రూరత్వానికి ఒడిగట్టాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది. అసలు అమెరికా ఎందుకు ఈరోజు మదురో కానీ తన జీవిత సహచరిని కానీ కిడ్నాప్ చేసేటువంటి ప్రక్రియకు ఒడిగట్టిందంటే చాలా కీలకమైనటువంటి అంశం మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా వెనిజులా దేశంలో ఉన్నటువంటి చమురు నిల్వల మీద ఆధిపత్యం చెలాయించాలి, చమురు నిల్వలన్నింటినీ తాము క్యాప్చర్ చేయాలనేటువంటి దురుద్దేశంతో తప్ప మరొకటి కాదు. ఇప్పటికే అమెరికా ఆ వెనిజులాలో ఉన్నటువంటి కార్కాస్ రాజధాని నగరమైనటువంటి దానిని కానీ అనేక పట్టణాలని నగరాల మీద బాంబు బ్లాస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా సైన్యాలు చాలా క్రూరంగా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక చిన్న దేశం పైన అమెరికా ఆర్థిక సంపదను కొల్లగొట్టుకొని అమెరికా తన అణ్వాయుధ ఉత్పత్తిని పెంచుకొని ఈరోజు దేశాల మీద దాడులు దౌర్జన్యాలకే పాల్పడితే అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఎక్కడ పోతున్నాయి? ప్రపంచంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉండాలా వద్దా? బడుతున్నదే బర్రె అన్నట్టుగా ఈరోజు అమెరికా ఏ పాత్ర నిర్వహిస్తూ ఉంది? చిన్న చిన్న దేశాల మీద ఈ రకమైనటువంటి క్రూరత్వానికి ఎందుకు ఒడిగడుతూ ఉంది? ఈరోజు మన దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అమెరికా చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యను, ఈ క్రూరత్వాన్ని, ఈ నియంతృత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అమెరికాకు మోకరిల్లేటువంటి పని నరేంద్ర మోడీ గారు ఎందుకు చేస్తున్నారు? రేపు ఇవాళ వెనిజులా అయింది, రేపు మన దేశం మీద కూడా అదే దాడి చేయొచ్చు. ఈ పాత్ర మదురోకు పట్టిన గతి నరేంద్ర మోడీకే పట్టుంటే ఏ పాత్ర నిర్వహించేవి అటువంటి వాళ్ళం? అందుకని న్యాయం వైపున నరేంద్ర మోడీ నిలబడతాడా, అమెరికాకు అంటగాగుతాడా నరేంద్ర మోడీ గారు తేల్చుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు అమెరికా పెద్దన్న పాత్ర నిర్వహిస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో చెబుతున్నారు. అమెరికా పెద్దన్న పాత్ర నిర్వహించడం అంటే ఏమిటి? వెనకబడిన దేశాలకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఆ దేశాల అభివృద్ధికి తోడ్పడాలి, అది పెద్దన్న పాత్ర అంటే. కానీ వెనకబడినటువంటి దేశాల మీద తమ ఆర్థిక సంపదను కొల్లగొట్టుకోవడానికి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించటం, అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కొల్లగొట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు చేయటం, ఈ రకంగా ఒక దేశ అధ్యక్షుడినే వాళ్ళ జీవిత సహచరినితో పాటు ఇద్దరిని కిడ్నాప్ చేయటం, ఇది అమెరికా పెద్దన్న పాత్ర కాదు. అమెరికా యొక్క ఆధిపత్యం, సామ్రాజ్యవాదం యొక్క క్రూరత్వం, ఇది నియంతృత్వం, ఇది ప్రజాస్వామ్య రహితమైంది, ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించేటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. తక్షణమే మన దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి తక్షణమే మన దేశం ముక్త కంఠంతో ఖండిస్తుందనేటువంటి సంకేతాన్ని పంపకపోతే రేపటి కాడ మన దేశం పైన కూడా అమెరికా దాడి చేయదనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి అమెరికా ఆర్థిక సంపత్తితో కూడినటువంటి దేశం కాబట్టి ఏ దేశం మీదనైనా దాడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని దేశాలు న్యాయం వైపు నిలబడాలని కోరుతున్నాను. ఇప్పటికే చైనా, రష్యా, అనేక దేశాలు, జర్మనీతో సహా అన్ని దేశాలు, చిన్న చిన్న దేశాలతో సహా ఈ క్రూరత్వాన్ని ఖండించాయి. బేరు షరతుగా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేకించి అమెరికా నగరం, ఏ ట్రంప్ అయితే ఆ దేశానికి అధ్యక్షుడు ఉన్నాడో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమెరికా నగర నడిబొడ్డున న్యూయార్క్ నగరంలో పెద్ద సంఖ్యలో యువతరం రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారంటే ఇప్పటికైనా ట్రంప్ తన యొక్క ఆధిపత్యం నుంచి వెనక్కి తగ్గాలి, సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా లేని ఒక దేశం పైన ఆధిపత్యం చెలాయించాలనేటువంటి క్రూరత్వం నుంచి వెనక్కి తగ్గాలని బేషరతుగా మదురో తన జీవిత సహచరిని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వెనిజులా దేశ అధ్యక్షుడు మదురో తన జీవిత సహచరిని అమెరికా ట్రంప్ నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశం అత్యంత క్రూరంగా ప్రజాస్వామ్య రహితంగా ఈరోజు కిడ్నాప్ చేసి చిత్రహింసల పాలు చేసేటువంటి ప్రక్రియకు ఒడిగట్టింది. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రపంచ ఆధిపత్యాన్ని ఈరోజు పెత్తనం చెలాయించాలనేటువంటి సామ్రాజ్యవాద కుతంత్రంలో ఇది ఒక అంతర్భాగంగా ఉంది. గతంలో సద్దాం హుస్సేన్ని ఉరితీసి చంపినట్టుగానే ఈరోజు మదురోను కూడా ఆ రకమైనటువంటి క్రూరత్వానికి ఒడిగట్టాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది. అసలు అమెరికా ఎందుకు ఈరోజు మదురో కానీ తన జీవిత సహచరిని కానీ కిడ్నాప్ చేసేటువంటి ప్రక్రియకు ఒడిగట్టిందంటే చాలా కీలకమైనటువంటి అంశం మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా వెనిజులా దేశంలో ఉన్నటువంటి చమురు నిల్వల మీద ఆధిపత్యం చెలాయించాలి, చమురు నిల్వలన్నింటినీ తాము క్యాప్చర్ చేయాలనేటువంటి దురుద్దేశంతో తప్ప మరొకటి కాదు. ఇప్పటికే అమెరికా ఆ వెనిజులాలో ఉన్నటువంటి కార్కాస్ రాజధాని నగరమైనటువంటి దానిని కానీ అనేక పట్టణాలని నగరాల మీద బాంబు బ్లాస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా సైన్యాలు చాలా క్రూరంగా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక చిన్న దేశం పైన అమెరికా ఆర్థిక సంపదను కొల్లగొట్టుకొని అమెరికా తన అణ్వాయుధ
ఉత్పత్తిని పెంచుకొని ఈరోజు దేశాల మీద దాడులు దౌర్జన్యాలకే పాల్పడితే అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఎక్కడ పోతున్నాయి? ప్రపంచంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉండాలా వద్దా? బడుతున్నదే బర్రె అన్నట్టుగా ఈరోజు అమెరికా ఏ పాత్ర నిర్వహిస్తూ ఉంది? చిన్న చిన్న దేశాల మీద ఈ రకమైనటువంటి క్రూరత్వానికి ఎందుకు ఒడిగడుతూ ఉంది? ఈరోజు మన దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అమెరికా చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యను, ఈ క్రూరత్వాన్ని, ఈ నియంతృత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అమెరికాకు మోకరిల్లేటువంటి పని నరేంద్ర మోడీ గారు ఎందుకు చేస్తున్నాడు? రేపు ఇవాళ వెనిజులా అయింది, రేపు మన దేశం మీద కూడా అదే దాడి చేయొచ్చు. ఈ పాత్ర మధురోకు పట్టిన గతి నరేంద్ర మోడీకే పట్టుంటే ఏ పాత్ర నిర్వహించేవి అటువంటి వాళ్ళం? అందుకని న్యాయం వైపున నరేంద్ర మోడీ నిలబడతాడా, అమెరికాకు అంటగాగుతాడా నరేంద్ర మోడీ గారు తేల్చుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు అమెరికా పెద్దన్న పాత్ర నిర్వహిస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో చెబుతున్నారు. అమెరికా పెద్దన్న పాత్ర నిర్వహించడం అంటే ఏమిటి? వెనుకబడిన దేశాలకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఆ దేశాల అభివృద్ధికి తోడ్పడాలి, అది పెద్దన్న పాత్ర అంటే. కానీ వెనుకబడినటువంటి దేశాల మీద తమ ఆర్థిక సంపదను కొల్లగొట్టుకోవడానికి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించటం, అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కొల్లగొట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు చేయటం, ఈ రకంగా ఒక దేశ అధ్యక్షుడినే వాళ్ళ జీవిత సహచరినితో పాటు ఇద్దరిని కిడ్నాప్ చేయటం, ఇది అమెరికా పెద్దన్న పాత్ర కాదు. అమెరికా యొక్క ఆధిపత్యం, సామ్రాజ్యవాదం యొక్క క్రూరత్వం, ఇది నియంతృత్వం, ఇది ప్రజాస్వామ్య రహితమైంది, ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించేటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. తక్షణమే మన దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి తక్షణమే మన దేశం ముక్త కంఠంతో ఖండిస్తుందనేటువంటి సంకేతాన్ని పంపకపోతే రేపటి కాడ మన దేశం పైన కూడా అమెరికా దాడి చేయదనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి అమెరికా ఆర్థిక సంపత్తితో కూడినటువంటి దేశం కాబట్టి ఏ దేశం మీదనైనా దాడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని దేశాలు న్యాయం వైపు నిలబడాలని కోరుతున్నాను. ఇప్పటికే చైనా, రష్యా, అనేక దేశాలు, జర్మనీతో సహా అన్ని దేశాలు, చిన్న చిన్న దేశాలతో సహా ఈ క్రూరత్వాన్ని ఖండించాయి. బేరు షరతుగా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేకించి అమెరికా నగరం, ఏ ట్రంప్ అయితే ఆ దేశానికి అధ్యక్షుడు ఉన్నాడో, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమెరికా నగర నడిబొడ్డున న్యూయార్క్ నగరంలో పెద్ద సంఖ్యలో యువతరం రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారంటే ఇప్పటికైనా ట్రంప్ తన యొక్క ఆధిపత్యం నుంచి వెనక్కి తగ్గాలి, సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా లేని ఒక దేశం పైన ఆధిపత్యం చెలాయించాలనేటువంటి క్రూరత్వం నుంచి వెనక్కి తగ్గాలని బేషరతుగా మధురో తన జీవిత సహచరిని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.